హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో బేస్ చూసాం. సో ఈరోజు మనం మేకప్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రైమర్. మనం బేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, మన స్కిన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రైమర్ ఫస్ట్ అప్లై చేయాలి. సో దీంట్లో మనకి క్రీమ్ బేస్డ్ ఉంటుంది, జెల్ బేస్డ్ ఉంటుంది. సో మనం ప్రైమర్ ఎందుకు యూజ్ చేయాలి ఫస్ట్ మన ఫేస్కి? సో ఆల్మోస్ట్ చాలా వరకు మన స్కిన్కి లాంగ్ లాస్టింగ్ కోసము అని చెప్పి అంటారు. ఓకే, లాంగ్ లాస్టింగ్ కూడా. సో మన స్కిన్కి ఇంకా మేకప్కి ఒక లేయర్ లాగా అది, అంటే చాలా కెమికల్స్ యూజ్ చేసి మనం మేకప్స్ అనేవి యూజ్ చేస్తాం మనం. సో మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఫౌండేషన్ పెట్టిన మనకి బ్లెండింగ్ కూడా నీట్గా వస్తుంది. బేస్ తర్వాత మనం ప్రైమర్ అనేది యూజ్ చేస్తే ఆల్మోస్ట్ మన ఫేస్ అన్ఈవెన్గా ఉన్న ఫేస్ ఈవెన్గా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ ఇది ప్రైమర్ జస్ట్ మన స్కిన్కి ఇంకా ఫౌండేషన్కి మధ్యలో ఒక లేయర్ లాగా, అండ్ లాంగ్ లాస్టింగ్ కోసం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రైమర్ తర్వాత కలర్ కరెక్టర్ అండ్ కన్సిలర్. సో నేను రెండు ఒకటేసారి రాశాను. ఇది కలర్ కరెక్టర్ ఎందుకోసం యూజ్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నాకు ఇక్కడ మౌత్ సరౌండింగ్స్లో బ్లాక్గా ఉంటుంది. సో అవన్నీ మనం మేకప్ చేసినప్పుడు అంత ఈవెన్గా రావాలి అని అంటే మన ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అవన్నీ మనం ముందుగా కవర్ చేసుకోవాలి. సో దానికోసం మనం కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తాము. సో మన ఫేస్లో ఏవైతే ఫ్లాస్ ఉంటాయో అవన్నీ కవర్ చేసుకోవడానికి కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తాము. సో కన్సిలర్, అందరికీ కలర్ కరెక్టర్ యూజ్ అవుతుందా అని అంటే అందరికీ యూజ్ అవ్వదు. సో డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మౌత్ సరౌండింగ్స్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తాం. లేదు నార్మల్గా ఉంది, లైట్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం కలర్ కరెక్టర్ యూజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనం కన్సిలర్తో మనము కవర్ అనేది చేసుకోవచ్చు. సో కలర్ కరెక్టర్ చాలా కలర్స్ ఉంటాయి. అందరికీ ఒకటే కలర్ యూజ్ చేయాలా? సో లేదు, మనకి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసే కలర్స్ గ్రీన్, రెడ్, ఆరెంజ్. సో గ్రీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి పల్లవి ఉంది, తన రోజెస్ అంటాం మనము, ఎక్కువ రెడ్ కలర్ ఉండడము. సో అవన్నీ కవర్ కావాలి అని అంటే మనం ఒకటేసారి రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో అట్లా కాకుండా ఫస్ట్ గ్రీన్ తర్వాత రెడ్. సో అలా అప్లై చేసినప్పుడు తనకి ఉన్న ఫ్లాస్ కవర్ అయ్యి, సో ఎక్కువగా సరే మీడియం కలర్లో ఉన్నారు, సో డస్కీ స్కిన్ టోన్ ఉంది, వాళ్ళకి ఎక్కువగా ఉంది, ఫ్లాస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో అలాంటి టైంలో మనము ఎక్కువ ఫ్లాస్ ఉంటే రెడ్ అనేది యూజ్ చేస్తాము. లేదు నార్మల్గా చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ లైట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఆరెంజ్ యూజ్ చేస్తాము. సో మనకి చాలా కలర్స్ ఉంటాయి, మనకు అందులో ఎక్కువగా యూజ్ అవ్వేటి మాత్రం ఈ 3 కలర్స్. సో మీడియం ఉంటాయి, ఈ కలర్ ఆరెంజ్ కలర్ యూజ్ చేయాలి, ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటే రెడ్ కలర్ యూజ్ చేయాలి, రోజెస్ అంటాం కదా, రోజెస్ ఉంటే గ్రీన్, అండ్ ఫస్ట్ గ్రీన్ యూజ్ చేసిన తర్వాత రెడ్ అనేది అప్లై చేయాలి. సో ఇది కలర్ కరెక్టర్. కన్సిలర్ మనం ఏ కలర్ తీసుకోవాలి? కన్సిలర్ కూడా మన స్కిన్ షేడ్స్ ఉంటాయి. కన్సిలర్ తీసుకున్నప్పుడు మన స్కిన్ టోన్ మాత్రమే తీసుకోవాలి. కలర్ ఎక్కువ తీసుకున్న బ్లాక్నెస్ వస్తుంది, ఇంకొంచెం తక్కువ తీసుకున్న బ్లాక్నెస్ వస్తుంది, ఎక్కువ తీసుకున్న ఏదో వైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కరెక్ట్ స్కిన్ షేడ్ అనేది మనం తీసుకోవాలి. కన్సిలర్ కరెక్ట్ స్కిన్ టోన్ తీసుకోవాలి. సో కలర్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? సో ఈ కన్సిలర్ ఇక్కడ నుండి మనం కరెక్ట్ కలర్ తీసుకోవాలి అంటే ఎక్కడ సో ఫేస్ ఇక్కడ జా లైన్ దగ్గర మనం ఇక్కడ ఏదైనా కూడా కన్సిలర్ అయినా ఫౌండేషన్ అయినా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో నీట్గా బ్లెండ్ చేసుకుంటే మనకి కలర్ వస్తుంది, ఇది మన స్కిన్ టోన్ అయినా లేదా. సో ఇక్కడ జా లైన్ దగ్గర మనము చెక్ చేసుకొని కన్సిలర్ అయినా ఫౌండేషన్ అయినా కరెక్ట్ స్కిన్ షేడ్ అయితే తీసుకోవాలి. కన్సిలర్ తర్వాత ఫౌండేషన్.
ఫౌండేషన్ కూడా సేమ్ మనం స్కిన్ టోనే తీసుకోవాలి. మనం ఇక్కడ జాలైన్ దగ్గర చూసుకొని మన స్కిన్ టోనే తీసుకోవాలి. ఇందులో లిక్విడ్ బేస్డ్ ఉంటుంది, క్రీమ్ బేస్డ్ ఉంటుంది, స్టిక్ బేస్డ్ ఉంటుంది. సో ఇందులో మనకి క్రీమ్ బేస్డ్ అయినా లిక్విడ్ బేస్డ్ అయినా ఓకే. స్టిక్ బేస్డ్ అయితే మనకి తొందరగా బ్లెండ్ అవ్వదు. సో మనం ఎక్కువగా లిక్విడ్ బేస్డ్, క్రీమ్ బేస్డ్ ఇవి రెండు అయితే ప్రిఫర్ చేసి, ఇవి రెండు అయితే ఈజీగా మనము బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి రెండు అయితే మనం ఎక్కువ తీసుకోవచ్చు. స్టిక్కీ కూడా ఓకే, బాగుంటుంది. సేమ్ కన్సిలర్లో కూడా మనకి లిక్విడ్ బేస్డ్ ఉంటుంది, క్రీమ్ బేస్డ్ ఉంటుంది, స్టిక్ బేస్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మనం కలర్ కరెక్టర్ తీసుకున్నాము, కన్సిలర్ తీసుకున్నాము, ఫౌండేషన్ తీసుకున్నాము. సో ఇప్పుడు కలర్ కరెక్టర్ మనం ఫ్లాస్ని మనం కవర్ చేసుకోవడానికి తీసుకున్నాము. ఈవెన్ కన్సిలర్ కూడా అంతే. ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఒక నీట్ లుక్, ఆల్ ఓవర్గా నీట్ లుక్, ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి, ఇంకా స్మూత్గా బేస్ అనేది రావడానికి మనం ఫౌండేషన్ అనేది తీసుకుంటాం. అన్ఈవెన్గా ఉన్న ఫేస్ని మనం ఈవెన్గా తీసుకొచ్చాం. ఆ ఫౌండేషన్ వరకు ఎన్ని స్టెప్స్ అయితే వాడామో మనము ఇంక్లూడింగ్ బేస్తో కలిపి, అన్ఈవెన్గా ఉన్న ఫేస్ని మనము ఈవెన్గా తీసుకొచ్చాము. మేకప్ పర్ఫెక్ట్గా రావడానికి, ఫేస్ అనేది నీట్గా కనిపించడానికి. ఇప్పుడు ఫౌండేషన్ తర్వాత సెట్టింగ్ స్ప్రే అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? యాక్చువల్గా అయితే మనం మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి కదా. సో ఫౌండేషన్ తర్వాత ఎందుకు యూజ్ చేయాలి? ఫౌండేషన్ తర్వాత సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయడం ద్వారా మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అక్కడ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంటే ఫౌండేషన్ వరకు. సో దాని తర్వాత లూజ్ పౌడర్స్లో కూడా వైట్నింగ్ పౌడర్ ఉంటుంది, బనానా పౌడర్ ఉంటుంది. సో దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. సో వైట్నింగ్ పౌడర్ వచ్చేసి మన ఫేర్గా ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. బనానా పౌడర్ వచ్చేసి డస్కీ స్కిన్ టోన్, డార్క్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. బనానా పౌడర్ డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో లేదు, మనం బనానా పౌడర్ తీసుకొచ్చి వైట్గా ఉన్న వాళ్ళకి వేస్తే మేకప్ అనేది ఎల్లోయిష్ కలర్గా వస్తుంది. సో అందుకని చెప్పి వైట్గా ఉన్న వాళ్ళకి వైట్నింగ్ పౌడర్, ఇంకా కొంచెం డస్కీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బనానా పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడి వరకు ఫేస్ మేకప్.